ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఢిల్లీ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చూపు పడిందా? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం పడిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. పార్లమెంట్ సాక్షిగా అత్యంత కీలక పరిణామాలు రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయి అనే సమాచారం ఇప్పుడు అందుతుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు యుద్ధం ప్రకటించాయి. చరిత్రలో చాలా అరుదుగా జరిగే అవిశ్వాస తీర్మానం ఇప్పుడు చర్చకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి వరకు అందరూ ఏకమై స్పీకర్ను గద్దె దించాలని చూస్తున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అసలైన ట్విస్ట్ ఎక్కడుందో తెలుసా? దేశం మొత్తం చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీ వైపే ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కోసం దేశ రాజకీయ దిగ్గజాలన్నీ కూడా ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో అక్రమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఢిల్లీలో జగన్ గారు ఒంటరి అయిపోయారు కదా అంటూ కలలు గంటున్న చంద్రబాబు గారికి, అలాగే ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతున్నా ఢిల్లీలో మాత్రం జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని జగన్ గారు నిర్ణయించారు. విపక్షాల ఉచ్చులో పడకుండా గతంలో తాను అనుసరించిన సాంప్రదాయాలనే కొనసాగిస్తూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని తన 4 ఎంపీలకు దిశానిర్దేశం చేయడమే ఇందుకు జగన్ మార్క్ పాలిటిక్స్గా కనబడుతోంది. ఇక్కడ అసలు విషయం ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా దేశ ప్రధాని మోదీ గారి దగ్గర, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గర జగన్ గారిపై ఎన్ని చాడీలు చెప్పినా జగన్ గారిని అరెస్టు చేయండి అంటూ రాజకీయంగా మోదీ కాళ్ళు పట్టుకున్న ఢిల్లీ పెద్దలు మాత్రం ఆ పని ఇప్పటిదాకా చేయలేదు. ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎవరు నమ్మకపోయినా మిత్రుడో, వెనక ఉన్న ప్రజాబలమో జగన్ గారు ఓడిపోయి ఉండొచ్చేమో కానీ ఆయన వెనుక ఉన్న 40% ఓటు బ్యాంకు ఇనుప కంచంలా తయారైంది ఇప్పుడు. ఆ ఓటు బ్యాంకు చూసే బీజేపీ పెద్దలు కూడా జగన్ గారి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జగన్ గారిని దూరం చేసుకుంటే భవిష్యత్తులో నష్టమేనని బీజేపీ అగ్రనాయకత్వం బాగా తెలిసిన విషయమే. జగన్ గారు అంటే ఒక నిప్పు. తనను 16 నెలల పాటు అన్యాయంగా జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని చేతులు కలిపే ప్రసక్తే లేదని ఒక సింహంలా గర్జించి ఈరోజు తన పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు కూడా అందరికీ తెలిసిందే. ఇండియా కూటమిలో చేరితే లాభం ఉంటుందని తెలిసినా తన విలువలను వదులుకోలేదు ఆ పెద్ద మనిషి. అలాంటి మనిషి అంటే చాలా ఇష్టం బీజేపీకి. ఇటు బీజేపీ పెద్దలకు కూడా జగన్ గారి మీద నమ్మకం ఉంది. అందుకే చంద్రబాబు గారు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎంత హంగామా చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కేంద్రం జగన్ గారి పట్ల మృదువుగానే ఉంటూ వస్తుంది. ఇది ఆయన సంపాదించుకున్న విశ్వసనీయతకు ఒక ఉదాహరణ లాంటిదే. ఇప్పుడు స్పీకర్ ఓటింగ్ ముగిసిన వెంటనే ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. ఎన్డీఏకు జగన్ గారి అండ లభించబోతుంది. ఇది చూసి రాష్ట్రంలో కూటమి నేతలు నిద్ర పట్టడం లేదు. రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తే జగన్ గెలిస్తే ఢిల్లీ సర్వేలు చెప్తున్న మాట నిజమైతే ఎలా అంటూ ఇప్పుడు వణికిపోతున్నారు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అంటుంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను వేధిస్తున్న వారికి ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది. జగన్ గారు వేసే ప్రతి అడుగు ఒక సునామీకే సంకేతం. చూసారుగా ఢిల్లీ పీఠం మీద జగన్ గారి ముద్ర ఎంత పటిష్టంగా ఉందో. చంద్రబాబు, పవన్ ఎన్ని వేషాలు వేసినా జగన్ గారి చుట్టూ ఉన్న ఒక రక్షణ కవచాన్ని ఎవడు కూడా ముట్టుకోలేడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు అంతా కూడా. అసలు సినిమా రాబోయే కాలంలో ముందు ఉంది అంటున్నారు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నడుము బిగించాలని, మన నాయకుడు ధైర్యమే మన బలం అంటూ జై జగన్ అంటూ చాలామంది కార్యకర్తలు బగ్గును మండిపోతున్నారు. అవకాశం వస్తే ఓటు బ్యాంకు ఎలా గుద్దాలంటే ఓటు వేసే ప్రతి మెషిన్ పగిలిపోయేలా మన అడుగులు ఉండాలి అంటున్నారు. ఆచితూచి అడుగులు వేయడం కాదు, మన జగన్ను మళ్ళీ మనం గెలిపించుకోవాల్సిందేనని, ఏదేమైనా జగన్ మళ్ళీ అధికారంలోకి రావాల్సిందేనంటూ తొడలు కొడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. ఏదేమైనా ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమిలో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ మాట అన్నారు, 11 మందే ఉన్నారు కానీ 1100 మందిలా బిహేవ్ చేస్తున్నారని. ఈ ఒక్క మాట చాలు జగన్ స్టామినా ఏ రకంగా వణికిస్తుందో అటువైపు ఉన్న వ్యక్తులను. సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా లేకపోవచ్చు, కానీ జగన్ క్రేజ్కు, జగన్ ఐడియాలజీకి పెద్దపీట వేస్తున్నదైతే జగన్కు సంబంధించిన దగ్గర కార్యకర్తలు, అభిమానులు మాత్రమే అన్నది నిజంగా సత్యం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.